అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఉండవల్లి దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల నిర్మాణానికి సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అలాగే మరోవైపు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభ కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు స్టీల్ బ్రిడ్జెస్ కాలినడకన పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 21.77 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 1519 కోట్లు ఖర్చు చేశారు. 60 మీటర్ల వెడల్పుతో 3 దశల్లో నిర్మిస్తున్న ఈ కారిడార్ లో 9 లేన్ల రహదారి ఉంటుంది. ఇందులో భాగంగా బీఆర్టీఎస్ కారిడార్, సర్వీస్ రోడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. E3 రోడ్డును విజయవాడ టు మంగళగిరి హైవేతో అనుసంధానించడానికి బ్రిడ్జ్ నిర్మించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఈ మార్గంలో పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు మార్గం సుగమమైంది. రాజధాని ప్రాంతానికి వచ్చే ప్రజలు, స్థానికులు, వాహనదారులకు ఈ రహదారి కీలకంగా మారబోతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రాయపూడి నుంచి వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి వరకు పనులు పూర్తయ్యాయి. రాజధాని ప్రాంతంలోని పలు ముఖ్య ప్రాంతాలను అనుసంధానించే ఈ రహదారి అందుబాటులోకి రావడంతో ప్రజలకు, వాహనదారులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడబోతుంది. ఇక అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి మొత్తం 1519 కోట్ల వ్యయంతో చేపట్టారు. రాజధాని ప్రాంతంలో మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తవడంతో రాజధాని నగరానికి మరింత మెరుగైన అనుసంధానం ఏర్పడనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి దశల వారీగా విస్తరించే ప్రణాళిక ఉంది. 3వ దశలో మణిపాల్ వద్ద జాతీయ రహదారి 16కు అనుసంధానించేలా ఈ రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో అమరావతికి జాతీయ రహదారి నెట్వర్క్ తో మరింత మెరుగైన కనెక్టివిటీ ఏర్పడే అవకాశం ఉంది. అమరావతి అన్స్టాపబుల్ అని 2028లోగా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్న ఆయన రాజధానిని అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు చేశారని మండిపడ్డారు. మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. అమరావతి నిర్మాణానికి మొట్టమొదటిసారిగా నేను వెళ్ళిన దేశం సింగపూర్ దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నా మీద నమ్మకంతో, అందుకనే ఒక్క రూపాయి తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తామని సింగపూర్ గవర్నమెంట్ కేబినెట్ లో నిర్ణయం చేసి మనకు ఆ పని చేసి పెట్టారు. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి అసెంబ్లీ, హైకోర్ట్ అండ్ అవర్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, ఇవన్నీ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని క్రియేట్ చేశాం. దానికి కూడా నెగతాలు చేశారు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని అనుభవాలతో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్ని జిల్లాలకు ఏమేం చేయబోతానో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాను. ఆ రోజు మాట్లాడిన మాటలు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, అది వేరే విషయం. ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు చూస్తే రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్ 5-10 ఎకరాలు చాలదు, 40,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి, మనం కూడా నష్టపోవడానికి లేదని చెప్పి పూర్తిగా దానికి ఆమోదించిన వ్యక్తి ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను నాటకాలు చేసి ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలు ఆటాడితే నాకైతే చాలా బాధ కలిగింది. మీరు ఎంత సఫర్ అయ్యారు నేను చూశాను. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. నేను ప్రతిరోజు వర్చువల్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ఏం చేస్తానంటే, నాకు శక్తినివ్వండి, మంచి ఆలోచననివ్వండి,
అమరావతి రాజధాని ప్రపంచంలో నెంబర్ 1 రాజధానిగా తయారు చేయడానికి ఆశీర్వదించమని కోరుకుని అక్కడి నుంచి ఇంకెదురు తిరగను, నేను ఎన్నిక ముందుకు చూడను. ఒక అమరావతి కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ, ఇది నా ప్రేయర్లు ఎప్పుడూ ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి వస్తే, మీ సమస్యలు తెలుసుకోవాలని వస్తే ముళ్ళ కంపలు వేస్తే ముళ్ళ కంపలు కూడా దోసుకొని మీ దగ్గరకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా అనేక మంది మనం అందరం కూడా సఫర్ అయ్యాం. సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు. ఇది 1 సైడ్ గా అన్స్టాపబుల్ అని ఎన్ని ప్రయత్నాలు చేశారండి. కడాన ఒక చిన్న బిట్టు 1% ఆ రైతును పట్టుకొని కూడా ఊగినాడారు. నిన్న కూడా హైకోర్టు క్లియర్గా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఇంటర్ఫేర్ కామని నిన్న లిటిగేషన్ ఇస్తే కొట్టేశారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గులతో రాష్ట్రానికి చాలా ప్రమాదం, పెను ప్రమాదం.